కొరి మండలం మోదుగులోడ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ములుగూరు వెంకటేశ్వర్లు ఉన్నారు. ప్రచారంలోకి వెళ్తున్నారు. వెంకటేశ్వర్లు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, అసలు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు మీరు? నేను గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. చదువుకున్నోడిని. ఒక 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారితోని పనిచేశాను. మరి నేను ఆయన ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను నిమిషంలో వాళ్ళ ముందుండి ఎంతలా సమస్య అనేది నేను పరిష్కరించడానికి నాకు రాజకీయ అనుభవం ఉంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి అండ కూడా ఉంది నాకు. ఏ సమస్యలు గుర్తించారు ఇప్పటివరకు మీరు? ఇప్పటివరకు కొంతమంది మురికి కాలువలు క్లీన్ లేవని చెప్పారు, లైట్లు లేవని చెప్పారు. సీసీ రోడ్లు అక్కడక్కడ ఇరిగిపోయినాయి, వాటిని చేయాలి. మా ఇండ్ల ముందు ఇక్కడ ఒక పాత బావి ఉంది, ఆ బావిలో దోమలు అవి ఉన్నాయి, మాకు అది పరిష్కరించాలని చెప్పారు. అవి కూడా నోట్ చేసుకున్నాం. మనకి రేపు గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత అవి చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీకు మీ ప్రత్యర్థికి తేడండి అసలు ఇద్దరికి? మా ప్రత్యర్థి మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి చింతమల్ల ప్రవీణ్ని, ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులు వాడిని ప్రతిపాదించి ఎమ్మెల్యే గారు నా పేరు చెప్పినా కానీ 100 మందిలో ఎంకనకే అయ్యి సీనియర్ నాయకునికి వేయాలి, సీనియర్ కార్యకర్తకి వేయాలి, ఇప్పుడు వచ్చిన చేయొద్దని చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఆధిపత్యం కోసం, వాళ్ళ అధికార ఆధిపత్యం కోసం అతనికే టికెట్ ఇచ్చి బలపరిచి వారెమ్మడి తిరుగుతున్నారు. నన్ను ఎమ్మెల్యే గారు బలపరిచారు. నేను కూడా నాకు గుర్తు వచ్చింది బ్యాట్ గుర్తు. నేను బ్యాట్ గుర్తు ప్రజలకు తీసుకుపోయి అందరికి తెలియజేయడం జరుగుతుంది. మీ గెలుపు కోసం బలమైన అంశాలు ఏం సహకరిస్తాయి మీకు ఇక్కడ? నాకు అన్ని విధాలుగా జనాలు నేను చెప్పినటువంటి అంశాలన్నీ అర్థం చేసుకొని తప్పకుండా నీకు అన్యాయం జరిగిందయా, మేము ఓటేస్తాం, నిన్ను గెలిపిస్తామని జనమంతా కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఆ విజయం నీదే, వాళ్ళు అన్యాయం చేశారు. 20 సంవత్సరాల నుంచి నువ్వు పార్టీలో ఉన్నోని పక్కన పెట్టి ఇవాళ వచ్చినోనికి నీ ముందు నువ్వు తినే కూడి చేసిపోయి వాడిని పెట్టడం జరుగుతుంది. ఇది ఎవరు క్షమించరు. ప్రజలందరం మీకు అండగా ఉంటామని నాకు చెప్పడం జరిగింది. ప్రత్యర్థికి ఏం చెప్తారు చివరిగా? ప్రత్యర్థికి ఖచ్చితంగా ఓడిపోతున్నానని చెప్తాను నేను. 20 ఏళ్ల నుంచి రామచంద్ర నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాను. ఇప్పుడు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఒక నిమిషంలో వచ్చి సమస్యలు తీర్చడంలో ముందుంటా, నన్ను గెలిపించండి, మీ మనిషిగా ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేశాను, మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ములుగూరు వెంకటేశ్వర్లు చెప్తున్నాను. కెమెరా పర్సన్ సావంతో వెంకన్న మా బొజ్జులని.